మొదట ఆ పాటతోని అన్నని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రక్తసిక్తమైన తెలంగాణ రక్త చరిత్రను రక్తసిక్తమైన తెలంగాణ రక్త చరిత్ర తిరగరాసి సాధిస్తాము వీర తెలంగాణను. ఇదే పాటలతోని అనేక మంది రోడ్ల మీదకి ఎక్కి ఆనాడు తెలంగాణ ఉద్యమం విలువలు పాటలతోనే తెలిసినాయి. అవునన్న కాదని అది అందరికి వాస్తవమే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తున్నామని చెప్పేసి అనుకుంటూ మదన్న లాంటి వాళ్ళు అనేక మంది ఇంకా కూడా అసలు గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ కూడా ఆశించినంత గుర్తింపు కూడా రాలేదు. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత పోరాట యోధుల్ని, పాటల రచయితల్ని, గాయకులు అనేకమైనటువంటి తెగిపడ్డా నింగి సుక్కలం సిద్ధకుండి కాడి కుక్కలం తెగిపడ్డా నింగి సుక్కలం సిద్ధకుండి కాడి కుక్కలం. ఇట్లా అనేక పాటలతోని అనేక మంది జీవితాలకు అంటే మనసును తాకేటువంటి పాటలు పాడి అయినా మేం భారతీయులం అయినా మేం భారతీయులం అయ్యా అవ్వలేది అనాథలం. అనిపించింది అన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని ఈ పాటలు పాడుకుంటా తెలంగాణ కోసం కొట్లాడితే ఎందుకు ఇవన్నీ వాడినామని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడరా? ఉంటది కదా, బాధ ఉంటది కదా. ఒక పాట చాలా ఉన్నాయి. మాకెందుకన్నా తుపాకులు మా పొరగాళ్ళ బదులైన చాకులు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాళ్ళ బదులైన చాకులు. అరే ఏంది రౌరి బొమ్మరిది ఇంకలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. ఏంది రౌరి బొమ్మరిది ఇంకలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. తమ్మల పాకేసినాడే మరిది రాజడు కాడిబీడి లేకపోతే వాడు ఆగడు వాడు ఆగడు. తమ్మల పాకేసినాడే మరిది రాజడు కాడిబీడి లేకపోతే వాడు ఆగడు వాడు ఆగడు. అరే వందల విద్యార్థుల ప్రాణాలు మీకు కట్టవా లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా. వందల విద్యార్థుల ప్రాణాలు మీకు పట్టవా లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఇక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అటు తొలి దశ ఇటు మలి దశలో అనేక మంది పోరాట యోధులు ముందుకు వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని అనేక మంది పాలన అందిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, మంత్రులు అవుతూ ఉన్నారు. కానీ అదే తెలంగాణ కోసం ఎవరైతే గొంతు విప్పి ఎవరైతే సమయాన్ని ఇచ్చి రోడ్డు ఎక్కిర్రో వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ గుర్తింపు కోసం పాట పాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే పాట వింటే ఆనాడు లక్షల మంది కదిలి వచ్చిర్రు. అదే పాటతో అనేక మంది రోడ్ల మీద నిరసనలు నిలిపిర్రు. ఒకసారి మనిషి పేరు కంటే ముందు పాటతోనే మనిషి గుర్తుకొచ్చేటువంటి పాటలు అనేక మంది ఉన్నాయి. మొదట ఆ పాటతోని అన్నని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, తెలంగాణ మలిదశ తొలి దశలో ఉద్యమాల్లో ఉన్నారు. ఫస్ట్గా మీరు పాడినటువంటి పాటతో ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని మీరు గుర్తు చేసుకున్నాను. ఓకేనా, తెలంగాణ పాట పాడతాం. కంఠం తెగిపడిన మొండాలతో పోరాడుతాం గుండ్లను తెంపితే గుండె కలేజతో కొట్లాడుతాం. కంఠం తెగిపడిన మొండాలతో పోరాడుతాం గుండ్లను తెంపితే గుండె కలేజతో కొట్లాడుతాం. రక్తసిక్తమైన తెలంగాణ రక్త చరిత్రను రక్తసిక్తమైన తెలంగాణ రక్త చరిత్ర తిరగరాసి సాధిస్తాము వీర తెలంగాణను. కంఠం తెగిపడినా అరే కంఠం తెగిపడిన గుండాలతో పోరాడుతాం గుండెలు దింపితే గుండె కలేజతో కొట్టాడుతాం గుండెలు దింపితే గుండె కలేజతో కొట్టాడుతాం. కంఠం తెగిపడిన గుండాలతో పోరాడుతాం గుండెలు దింపితే గుండె కలేజతో కొట్టాడుతాం గుండెలు దింపితే గుండె కలేజతో కొట్టాడుతాం గుండెలు దింపితే గుండె కలేజతో కొట్టాడుతాం. ఓకే అన్న, ఇదే పాటలతో అనేక మంది రోడ్ల మీదకి ఎక్కి ఆనాడు తెలంగాణ ఉద్యమం విలువలు పాటలతోనే తెలిసినాయి. అవునన్న కాదని అది అందరికి వాస్తవమే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తున్నామని చెప్పేసి అనుకుంటూ మదన్న లాంటి వాళ్ళు అనేక మంది ఇంకా కూడా అసలు గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలన అయిపోయింది, రేవంత్ రెడ్డి పాలన అయిపోయింది. మొదట కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం చెప్పండి అన్న. కేసీఆర్ పాలనలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ అక్కడ కూడా ఆశించినంత గుర్తింపు కూడా రాలేదు.
అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అనేక మందిని వారు గుర్తించడం జరిగింది. ఉమ్, తెలంగాణ పోరాట యోధుల్ని, పాటల రచయితల్ని, గాయకుల్ని. నేను తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు పాడుతూనే ఉన్నాను. ఉమ్, అనేకమైనటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూనే ఉన్నాను. ఉమ్, బోలెడన్ని పాటలు రాయడం జరిగింది, తెలంగాణ పాటలు. అవును. సరైనటువంటి గుర్తింపు రాలేదని నేను భావిస్తున్నా. ఇక్కడ ముఖ్యంగా ఒకటన్నా 1-2 పాటలు పాడిన వాళ్ళేమో ఉమ్, స్టేజ్ల పైన కూర్చుంటా ఉమ్, ఉంటే ఉమ్, దాదాపు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ చరిత్ర మీద ఉమ్, 3000 పాటలకు పైగా రాసిర్రు. ఉమ్, ఇంకా కూడా మీరు వెనుకంజనే ఉన్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ పాలకులు మిమ్మల్ని గుర్తించకపోవడం అనుకోవచ్చా, లేదంటే మీరు బయటకు రాకపోవడం అనుకోవచ్చా? ఇది పాలకులు గుర్తించలేదని నేను భావిస్తున్నా. ఉమ్, పాలకులు గుర్తించలేదని భావిస్తున్నా. ఉమ్, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్, ఖచ్చితంగా గుర్తిస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను చేసినటువంటి పోరాటం అటువంటిది తెలంగాణ ఉద్యమంలో. ఓకే. తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం దాకా ఉమ్, ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉమ్, జైలుకు పోవడం జరిగింది, తన్నులు తినడం జరిగింది. ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి కూడా నేను తెలంగాణ కార్యక్రమంలో ధూమ్ధామ్ కార్యక్రమాలు చేసినాను ఉమ్, తెలంగాణ పాటలలో. ఓకే. ఆ విషయం కోదండరాంకు తెలుసు, ఉమ్, గూడ అంజన్న గారికి తెలుసు, చనిపోయాడు ఉమ్, గూడ అంజన్న గారికి తెలుసు, చాలామందికి తెలుసు. ఉమ్. మీకు మొదటగా గుర్తింపు తెచ్చిన పాట ఏదన్నా తెగిపడ్డ ఆనింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. ఒక్కసారి ఆ పాట. అది ఆర్ఫన్ల మీద నేను రాసిన పాట. ఉమ్, అది జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అది సినిమాలో కూడా రావడం జరిగింది, కూలన్న సినిమాలో. ఓకే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం జరిగింది. తెగిపడ్డ ఆనింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు తాగలేదు, ఉప్పు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి బట్టి నడవలేదు. కళ్ళు తెరవని నన్ను కర్మకు వదిలేసి మర్మంగా నీ పీడ వదిలించుకున్నావి. పేగుదెంచిన తల్లి పేరు పెట్టకపాయే, జన్మనిచ్చిన తండ్రి కూడు పెట్టకపాయే. ఓ తల్లి పారయ్య మనసెట్లా వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసెట్లా వచ్చింది, నా తల్లి పారయ్య మనసెట్లా వచ్చింది, పుట్టినప్పుడే నన్ను చంపితే బాగుండే. పడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, పడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడ కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం. ఇట్లా అనేక పాటలతో అనేక మంది జీవితాలకు అంటే మనసును తాకేటువంటి పాటలు పాడింది. అనిపించింది అన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని ఈ పాటలు పాడుకుంటా తెలంగాణ కోసం కొట్లాడితే 10 ఏళ్ళు దాటినా కానీ మాకు గుర్తింపు రాలేదు, ఎందుకు ఇవన్నీ వాడినామని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడరా? ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. సరైన గుర్తింపు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. జాబ్ చేసుకుంటూ కూడా అది రిస్క్ జాబ్ చేసుకుంటూ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ధూమ్ధామ్లలో కూడా పాల్గొన్నాను. ఓకే. అనేకమైన తెలంగాణ పాటలు అనేక మంది పాడిన నా పాటలు. ఇలా మీ శిష్యులుగా ఉన్నటువంటి అనేక మంది ఎంతో కొంత గుర్తింపు తీసుకొచ్చుకోరు, వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా కూడా గురువుగా ఉన్నటువంటి మీరైతే అక్కడే ఉన్నారు. ఎప్పుడన్నా కుటుంబ సభ్యులు తిట్టుకురా అన్న మిమ్మల్ని? కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా? ఏంది అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. ఇంత చేసినావు, ఇన్ని చేసినావు, ఎవరెవరికో గుర్తింపు వస్తుంది, నీకెందుకు రావడం లేదనే మాట నాకు ఖచ్చితంగా వచ్చింది. ఇప్పటికంటనే ఉన్నారు. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా. అనేకమైన పాటలు రాసిన తెలంగాణ ఉద్యమంలో రిస్క్ తీసుకొని ధూమ్ధామ్లలో పాల్గొన్నాను.
సరైన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. అంటే మీలాంటి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి వాళ్ళలో కళాకారులు, గాయకులు వీళ్ళందరి పాత్ర ముఖ్యంగా ఉంటుంది. ఇంకా మీరు కూడా చేతులెత్తి జోడించి తెచ్చుకునేంత వరకు చూస్తా ఉంది అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఇక దాన్ని మనం ప్రశ్నించలేము, గుర్తించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికైనా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు మొదటగా అనుకున్న పాట అంటే తెలంగాణ ఇట్లా ఉండాలి, తెలంగాణ ఈ రకంగా నడవాలి, పాలన ఈ రకంగా సాగాలి అని మన పాట అనుకున్నాను. చాలా ఉన్నాయండి, ఒక పాట చాలా ఉన్నాయి. అమరవీరుల గురించి ఉండే ఒకటి. తెలంగాణకై అమరులైన పులి బిడ్డల్లారా, మరువమమ్మ ఓ వీరుల గన్నా తల్లుల్లారా. తెలంగాణకై అమరులైన పులి బిడ్డల్లారా, మరువమమ్మ ఓ వీరుల గన్నా తల్లుల్లారా. ప్రతి అడుగులో పాటను వాడేటువంటి మీరు మీ జీవితంలో మీ కష్టాల పైన ఎప్పుడన్నా పాటలు పాడుకురా? కష్టాల పైన అంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి. ఓకే. ఇక పాటల గురించి అంటే సామాజికంగానే ఎక్కువ రాయటం జరిగింది పాటలు. ఓకే. సమాజ స్థాపన కోసం ఎక్కువ పాటలు నేను రాసిన. ఫోక్ సాంగ్స్ కూడా, జానపదాలు కూడా సామాజికానికి సంబంధించినవి ఉన్నాయి. అందులో వద్దంటే ఏములాడ పాట. ఒక్కసారి పాట. అరే వద్దంటే ఏములాడ పోతాను అంటవే, పొల్లగాని గుండువాడా నీకిస్తానంటవే. పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే. కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా. అరే వద్దంటే ఏములాడపోతాను అంటవే, పొల్లగాని గుండు అడగిస్తానంటవే, పొల్లగాని గుండు అడగిస్తానంటవే. వద్దంటే ఏములాడపోతాను అంటవే, వద్దంటే ఏములాడపోతాను అంటవే. పొల్లగాని గుండు అడగిస్తానంటవే, పొల్లగాని గుండు అడగిస్తానంటవే. పొంగరాంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, పొంగరాంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, ఎక్కదిగా మూట ముల్లె. కరీంనగర్ జిల్లా జర హుషారు ఉండవే, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా మాట పైలమే అవ్వా. అరే ఎక్కంగా పెద్దలు కండక్టర్ ఎక్కితే సీటి మీద గీత గీసి మలిసి మల్ల సేత పెట్టి నీ పొంగ మల్ల యా చేయడే అవ్వా, అరే నీ పొంగ మల్ల యా చేయడే అవ్వా. మది మర్చిపోతే పైసా మాయమే అవ్వా, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా, పొల పైలమే అవ్వా పొలగాడు పైలమే అవ్వా. అరే వద్దంటే ములాడపోతాను అంటవే, పొల్లగాని గుండు అడగిస్తానంటవే. పొంగరాంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, పొంగరాంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే. కరీంనగర్ జిల్లా జన హుషారు ఉండవే, మాట పైలమే అవ్వా మూట పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. ఈ పాటలన్నీ వింటున్నప్పుడు అంటే మీ మనిషి తెలియకుండా పాటలు అయితే రాష్ట్రం అంతా తిరిగినాయి. ఎప్పుడైనా అనిపించింది అన్న మనిషిని ఎక్స్పోజ్ అవుతలే, పాటలు అయితే ఎక్స్పోజ్ అవుతున్నాయి, నేను ఎందుకు ఎక్స్పోజ్ కాదని చెప్పేసి ఏమన్నా అనిపించిందా? అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది. అంటే మీతో ఉన్నప్పుడు చాలా మంది అంటే మీరు తెలియనటువంటి వాళ్ళు మీ పాట గురించి మాట్లాడుకుంటూ మీరు తెలియకుండా మీ పక్కకే మీ పాటను పోగినప్పుడు ఏమనిపిస్తుండే? ఏమనిపిస్తుంది అంటే ఈక్వల్ సింగర్గా నేను భావిస్తుంటాను వాళ్ళని. తక్కువ చేసి అయితే మాట్లాడను. ఓకే. ఎందుకంటే మన పాటల మీద వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్పందనకు అనుకూలంగానే ఉంటాను నేను. ఓకే. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అని చెప్పేసి తెలంగాణ తీసుకొచ్చుకోరు. అందులో మీలాంటి వాళ్ళు అనేక మంది జాబులు ఇచ్చిపెట్టి కుటుంబాలను ఇచ్చిపెట్టి బయటకు వచ్చారు. నిజంగా ఆ దారిలో నడుస్తుందన్న తెలంగాణ గత 9 ఏళ్ళుగా కేసీఆర్ పాలనలో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన? సరైన గుర్తింపు లేదనే నా భావన. ఎందుకంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఇదో కొంతమందిని గుర్తించారు,
అంతవరకే వదిలిపెట్టేసిండ్రు. అంటే గతంలో రసమయి బాలకృష్ణ కూడా అందరు కళాకారులకు అందరికి న్యాయం జరిగింది, కేసీఆర్ అందరిని ఆదుకున్నాడు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, సరైన గుర్తింపు వచ్చిందని చెప్పేసి కొంతమందిని కళాకారులను తీసుకొచ్చి వాళ్ళకు సాలరీలు ఇచ్చుకుంటా ఇక వీళ్ళే కళాకారులు ఇంకా కళాకారులు లేరు అని చెప్పి చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించింది, చాలా మందిని మర్చిపోయినట్టు భావిస్తున్నాను నేను. అనేక మంది ఉన్నారు చేసిన వాళ్ళు, 550 మంది కాదు కదా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పోరాటం ఇప్పుడు నడుస్తున్నది, ప్రస్తుతము వాళ్ళదే పోరాటం జరుగుతున్నది. మరి వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు ఉద్యమకారులను గుర్తిస్తాం, కళాకారులను గుర్తిస్తాం, సరైన న్యాయం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఒక 9 మందిని గుర్తించి వాళ్ళకు ₹1 కోటి, దాంతోపాటు నా ఫ్యూచర్ సిటీలో 400 గజాలు ఇవ్వడం. అంటే ఉద్యమకారులంతా ఏమనుకున్నారు ఆ సమయంలో? ఏమనుకుంటారంటే కొంతమంది ఎవరెవరైతే నిజమైన పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళని కూడా గుర్తించలేదు. ఓకే, అందులో నేను ఒకడిని భావిస్తున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొన్నాను. పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు వచ్చినటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాలలో కూడా ధైర్యంగా ఏది పాడాలో అది ఖచ్చితంగా పాడి వినిపించడం జరిగింది. మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాన్లే పదునైన చాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాన్లే పదునైన చాకులు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, ఆట పాటలే మాకు తూటా తుపాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాన్లే పదునైన చాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాన్లే పదునైన చాకులు. దొక్క నిండని బక్క బతుకాడ చూసినవు, సుఖ నీరు లేని భూమి దిక్కాడ చూసినవు, దొక్క నిండని బక్క బతుకాడ చూసినవు, సుఖ నీరు లేని భూమి దిక్కాడ చూసినవు, తల్లి కోసం చేసే యుద్ధం ఎక్కడ చూసినవు, తల్లి కోసం చేసే యుద్ధం ఎక్కడ చూసినవు, ఏసీల కూసోన బద్దాలు రాసినవు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు. ఓ కృష్ణ నీ కమిట బద్దాల చిట్ట, ఓ కృష్ణ నీ కమిట బద్దాల చిట్ట, నీకు మీరు రాసుకున్న పాపాల పుట్ట, నీకు మీరు రాసుకున్న పాపాల పుట్ట, నువ్విచ్చిన నివేదికను పాటిస్తాము, నువ్విచ్చిన నివేదికను పాటిస్తాము, కనిపిస్తే శ్రీకృష్ణ నిన్ను తరిమేస్తాము, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, ఆట పాటలు మాకు తూటా తుపాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు. ఓకే అన్న, అంటే పాటలతో పాటు తెలంగాణ తొలి దశ మలి దశలో మీరు ఉన్నారు. తొలి దశ ఉద్యమంలో మీ అనుభవాలు ఏందన్న? అసలు అంటే తెలంగాణ చాలా కొంత గ్యాప్ అయితే వచ్చింది తొలి దశ తొలి దశ ఉద్యమంలో నేను స్టూడెంట్ని. ఓకే, స్టూడెంట్ని, 10th 11th 12th ఆ స్టూడెంట్ని నేను. వాస్తవంగా ఘోరమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణ గురించి, దారుణాలు చేయడం జరిగింది, తన్నులు వేయడం జరిగింది, అరెస్ట్ కావటం జరిగింది, లోపల వేయటం జరిగింది, ఫైరింగ్ కొత్తగూడెంలో ఫైరింగ్ జరిగింది, ఆ ఫైరింగ్లో 2 చనిపోవడం కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా నేను ఉన్నాను. ఓకే, అప్పటి నుంచి పోరాటంలో తిరుగుతూనే ఉన్నాం మేము. అంటే తెలంగాణ కావాలి అని చెప్పేసి గతంలో అంటే తొలి దశలో ఎవరు మొదలు పెట్టిరు, మీకెందుకు ఆ వైపు అడుగులు వేయాలన్న ఆలోచన? అప్పుడు ఒక వ్యక్తి హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. ఓకే, మన యూనివర్సిటీ మన ఖమ్మం స్టూడెంట్, ఏదో పేరు గుర్తుకు రావడం లేదు నాకు. అది చాలా ప్రభావాన్ని చూపెట్టింది మొత్తం తెలంగాణ మొత్తంలో. ఓకే, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు, కానీ తర్వాత లేచి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ ఊపుని మేము తీసుకొని ఏం చేసినామంటే ఘోరంగా తిరిగినాం మేము. ఓకే, తన్నులు తినడం కూడా జరిగింది అనేక చోట్ల. అంటే అప్పుడు కుటుంబ నేపథ్యం ఎట్లుంటుండే? కుటుంబ నేపథ్యం అంటే వాళ్ళకు మేము ఎటుపోతున్నాము అనేది తెలియదు వాళ్ళకి, ఇంట్లో తెలియదు. ఏర్పడటము, ఒక సమూహంగా ఏర్పడటము, ఇక్కడ ఏం చేయాలి, సింగరేణి కాలనీస్ ఉన్నది, పోయి లారీలు వాళ్ళు కొట్టాలి, అట్లా అనుకొని పోవడం జరిగింది అన్నమాట. పోలీసులు అయితే తరిమిరు మమ్మల్ని, ఒక 10 కిలోమీటర్లకు ఎదిగినారు మమ్మల్ని. మలి దశనే నిర్బంధం అంటే దానికంటే డబుల్ నిర్బంధం తొలి దశ. తొలి దశలో భయం కాలేదా మరి? ఎందుకు మనకి ఒక ఆరాటం అనేది ఒకటి, మాకు తెలంగాణ రావాలి, ఇంత ఆలోచన చేయలేదు.
ఎందుకంటే ఒక యువ రక్తంతో ఉన్నాం మేము ఆ రోజుల్లో. ఓకే. ఖచ్చితంగా పోవాలి, పోరాడాలి, చెయ్యాలి. ఉమ్. వెనక్కి అయితే తగ్గలేదు అసలుకి. ఓకే. పోలీసు లాఠీ చార్జ్ కానివ్వండి, వాళ్ళు ఏం చేసినా సరే మేము అయితే తగ్గలేదు. ఉమ్. మా పోరాటాన్ని మేము కొనసాగించాం. అంటే తొలి దశలో అంత ప్రభావం ఉంది కాబట్టి మలి దశ ఉద్యమం ఒక ఊపందుకుంది అనుకోవచ్చు. మళ్ళీ దేశ ఉద్యమంలో కూడా అంతే కదా, ప్రతి చోట పోయినాం, ఉమ్. ప్రతి ధూమ్ధాంలోకి వెళ్ళిపోయినాం కార్యక్రమంలో, ఉమ్. ప్రతి చోట వాడినాం. సరే, తొలి దశలో ఊపిరి పోసినటువంటి అనేక మంది, కొంతమంది మరణించారు, చాలా ఇంకొంతమంది ఉన్నారు. చాలా మంది చనిపోయారు. ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా గుర్తింపు లేదు. దక్కిందా మలి దశ ఉద్యమం? లేదు లేదు లేదు, దక్కలేదు. ఉద్యమకారులందరినీ కలుపుకొని పోయినా, ఉద్యమకారులందరినీ కలుపుకొని దక్కలేదు. తొలి దశ ఉద్యమకారులని దక్కలేదు సార్, ఎవరికి దక్కలేదు. మలి దశ ఉద్యమంలో అందరినీ కలుపుకొని నేను పనిచేసాను అవును. కేసీఆర్ చెప్తాడు. ఆ, నిజంగానే కలుపుకున్నాను, అందరికి గుర్తింపు ఇచ్చిండు ఆయన కేసీఆర్ అన్న. ఇక గుర్తింపించిందంటే మన గండం కూడా కనబడుతుంది. ఎంతమందికి జాబులు ఇచ్చిండో. ఓకే. కేవలం 550 మందికి ఇవ్వడం జరిగింది. తొలి దశ ఉద్యమంలో మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ మలి దశ ఉద్యమంలో మరి కేసీఆర్ ఎందుకు ముందు పాత్ర పోషించాల్సి వచ్చింది? ఇది రాజకీయం ఉండేది, రాజకీయం, పాలిటిక్స్ అంతే, ఇది రాజకీయం. అప్పుడు మీలాంటి వాళ్ళ ఏమనుకోరు? అప్పుడు మీరు మీ అభిప్రాయాలు ఏముండే? అభిప్రాయం ఏమంటే మనం ఏం చేయలేస్తాం వాళ్ళని, పెద్దోళ్ళని మనం ఏం అనలేం కదా. మేమైతే ఒక పంతాన్ని ఎన్నుకున్నాం, ఓకే. మా వరకు మేము సక్సెస్ అయినాం. మేము ఖచ్చితంగా సరే, ఎవరన్నా ఉండే తెలంగాణ రావాలి, మొత్తం తెలంగాణ మీద. రావాలి, ఉమ్. అదే మా యొక్క అంబిషన్, మా కోరిక కూడా అదే. ఉమ్. తెలంగాణ రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే తిరగడం జరిగింది, దెబ్బలు తినడం జరిగింది, అన్ని రకాలుగా అనుభవించినాం. ఉమ్. మొదటి నుంచి మళ్ళీ దశ ఉద్యమం వరకు కూడా అట్టే జరిగింది. గ్రామాలకు తిరుగుతుండే అప్పుడు చాలా మంది ఉమ్, తెలంగాణ ఉద్యమం చరిత్ర చెప్పుకుంటా ఉమ్. ఏం చెప్తుండే, ప్రజలకు ఏమని చెప్తుండే, ఎట్లా ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేస్తుండే మీరు? ప్రజలక ఉమ్. తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పేటోళ్ళం. ఉమ్. తెలంగాణ వస్తే మనం ఎట్లా బతుకుతాం, ఉమ్. ఇప్పుడు పరపీడనంలో మనం ఉన్నాం, అవును. పరపీడన నుంచి మనం బయటికి రావాలి, ఉమ్. మన వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవాలి, మనం బతుకులు మనం బతకాలి ఉమ్. అనేటటువంటి ఉపన్యాసాలతోని చాలా మందిని వాళ్ళని ప్రభావితం చేసినాం. ఉమ్. ఎందుకన్నా అంతెందుకు, తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఉమ్. అక్కడ పోయి ధారణాలు చేసినాం, అరెస్ట్ అయినాం. అక్కడ ఉమ్. మన ట్యాంక్ బండ్ ఉమ్. మీద అక్కడ చేసినాం. ఉమ్. కాకపోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఉమ్. పోలీసు నిర్బంధం ఉన్నా కూడా మేము ఉమ్. తెగించి కొట్లాంటాం వాస్తవంగా. రబ్బర్ బుల్లెట్లు, స్మోక్ బాంబులు, వీటన్నిటి మధ్యలో ఉద్యమాలు నడిచినాయి. లాఠీ దెబ్బలు అయితే లాఠీ దెబ్బలు, ఇవన్నిటి మధ్యలో ఉద్యమాలు నడిచినాయి. నడిచినాయి. అప్పుడు ఎక్కువ మీరు అంటే మీ ముందు ఏముంటుండే, తెలంగాణ రావాలి, పరిపాలన ఇట్లా ఉండాలి అన్న కళలు ఏమైనా ఉంటుండేనా? కళలు ఉండే. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చేది ఉంటే మన పరిపాలన మన చేతులలో ఉంటుంది, పరాయుడి చేతుల్లో ఉండదు కదా. మన కష్టాలు మన వాళ్ళకి తెలిసి ఉంటాయి, వీళ్ళ కష్టాలు ఎట్లా తీర్చాలనే అవగాహన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మనకు అనుకూలంగా వాళ్ళు ఉంటారని మనం నమ్మినాం, ఖచ్చితంగా అట్లా నమ్మినాం. కాబట్టి అంత దృఢంగా మనం పోరాటం చేసినాం, సాధించుకున్నాం. ఓకే. చాలా మంది మరణం, ఈ మలిదశ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు నిప్పండించుకొని చనిపోవడం, అప్పుడు భావోద్వేగంగా మన పాట ఏమన్నా ఉన్నాయి తెలంగాణ పాటలు, ఒక పాట. అరే వందల విద్యార్థుల ప్రాణాలు మీకు కట్టవా, లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా, వందల విద్యార్థుల ప్రాణాలు మీకు కట్టవా, లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా, మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా, మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా, విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా, విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా, ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా, ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా, వందల విద్యార్థుల ప్రాణాలు మీకు పట్టవా, లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా, మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా, మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా, విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా, విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా, ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా, ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా. అంటే దానికి కారణం ఏంది? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయిన కళాకారులు అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం? సైలెంట్ ఏం కాలేదు సార్, వాళ్ళు సైలెంట్ ఏం కాలేదు. కాకపోతే ప్రభుత్వం అన్వేషించాలి, వీటికి పునాదులు ఎవరు అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలి. పునాదులు అయితే వీళ్ళే కదా, తొలి దశ ఉద్యమంలో పునాదులు అయితే వీళ్ళే కదా. అనేక మంది
చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పోరాటం తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. అన్వేషించాలి వీళ్ళు. అవు. అంటే గుర్తించలేరు ఎవరిని. గుర్తించలేదు. అంటే గుర్తించాలని నేను ఎప్పుడన్నా మీరు కోరుకుంటున్నా. కేసీఆర్ దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేసిరా? మా కళాకారులు ఇంతమంది అంటే మీ శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు, ఉమ్. మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం చేయర్రి అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళే కొన్ని ప్రయత్నం? చోట్ల బహిరంగ సభలలో మాట్లాడటం జరిగింది. ఉమ్. బహిరంగ స్పందన సభలలో ఎట్లుంటుంది? మాట్లాడటం జరిగింది. స్పందన అంటే వాళ్ళు చేస్తాం ఉమ్. ఇస్తున్నాం కదా ఉమ్. అని లెక్కలు తీసిండు. ఒక 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు అప్పుడు. అంటే పాట రాష్ట్రాన్ని సాధించగలిగింది, ఇలా రాజ్యాలను కూడా కూల్చేద్దాము పాటకుంది. పాటకున్నది మరి ఎందుకు ఆ పాట మౌనం పాటించింది అనుకోవచ్చు? గుర్తింపు లేక వీళ్ళకు. గుర్తింపు లేక. ఎవరైతే అధికారంలో ఉన్నారో ఉమ్. వాళ్ళ గుర్తింపు లేకనే ఎక్కడో అక్కడ ఊరుకుండిపోయినారు వాళ్ళు. మరి కేసీఆర్ ఏమో పాలన అట్లా కొనసాగించిండు, 9 ఏళ్ల తర్వాత ఆయన దిగిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన నడుస్తా ఉంది. Yes. ఇప్పుడు కొంతమందికి అయితే గుర్తింపు వచ్చింది, ఉమ్. మళ్ళా మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మౌనం అయితే పాటించినట్లు అనిపిస్తా ఉంది. ఉమ్. ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు మీరు? నేను కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరెవరైతే ఉమ్. తెలంగాణ కోసం శ్రమించిండ్రో, దారపోసినరో, వాళ్ళ సర్వీస్ అంతా దారపోసినరో ఉమ్. అటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా గుర్తించాలని ఉమ్. మీ ఛానల్ తరఫున నేను వేడుకుంటున్నా. ఓకే. ఖచ్చితంగా ఉమ్. అనేక మంది ఉన్నారు, ఓకే. మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. ఖచ్చితంగా గుర్తించాలని కోరుకుంటున్నాను. అంటే సాధ్యమైతే అంటారు ఈ ప్రభుత్వంతో? కావాలి మరి, చేయాలి మరి. రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సాధ్యమవుతుంది, ఉమ్. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. అంటే ఇప్పటికే 9 మందిని ఆల్రెడీ గుర్తించిర్రు, ఎస్. వాళ్ళకు ఆల్రెడీ అంటే వాళ్ళని గౌరవించుకోరు, అది అయిపోయింది కథ. ఇంకా మిగతా వాళ్ళని గుర్తిస్తారని చెప్పేసి మీరు భావిస్తురా? గుర్తించాలని నేను ఊరుకుంటున్నా. ఉమ్. ఖచ్చితంగా వాళ్ళంటి వాళ్ళని ఉమ్. ఖచ్చితంగా గుర్తిస్తారని భావిస్తున్నా. ఉమ్. ఆ గుర్తింపు మన ప్రభుత్వం తప్పకుండా స్టెప్ తీసుకుంటుందని కోరుకుంటున్నా. నమ్మకం ఉంది ఉన్నది, ప్రభుత్వం? తప్పకుండా ఉన్నది నమ్మకం. అంటే ఎందుకంటే ఎక్కడ కలిగింది నమ్మకం? నమ్మకం అంటే పాట మీదనే కలిగింది, ఉమ్. రేవంత్ రెడ్డి గారి మీద కూడా కలిగింది. ఉమ్. ఎందుకంటే ఒక్కొక్కరిని వాళ్ళు గుర్తిస్తుండ్రు, ఓకే. ఒక్కొక్కరిని గుర్తిస్తున్న చరిత్ర మన కళ్ళం కూడా కనబడుతుంది. ఉమ్. ఖచ్చితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఉమ్. అటువంటి వాళ్ళని కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. కానీ మీ పాటలు తెలంగాణలోనే కాదు సినిమాలలో కూడా వచ్చినాయి, కొన్ని పాటలు వచ్చినాయి. వచ్చినాయి. సినిమాలో పాట వచ్చినప్పుడు ఎట్లా మీ అంటే ఫస్ట్ ఒకసారి సినిమాలో వచ్చినటువంటి పాటను వాడండి. తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న. అరే ఏందిరా, అరే ఏందిరా, అరే ఏందిరా ఒరి బొమ్మరిది, పిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. ఏందిరా ఒరి బొమ్మరిది, పిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. పొద్దుగాల లేవనంటది, దశకార వారదాగబట్టది, పొద్దుగాల లేవనంటది, దశకార వారదాగబట్టది, కూరబువ్వ వండనంటది, పక్క రంగు టీవీ కాడ ఉంటది, కూరబువ్వ వండనంటది, పక్క రంగు టీవీ కాడ ఉంటది. తింటనంటే పడదంట, కొడదనంటే పోదనంట, తింటనంటే పడదంట, కొడదనంటే పోదనంట, తిక్క చక్కగా ఏదంటలో. అరే ఏందిరా, అరే ఏందిరా ఒరి బామ్మరిది, పిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న. ఓకే. తెలంగాణ ఉద్యమ పాటల నుండి సినిమా పాటలకు ప్రయాణం అంటే ఎప్పుడు టర్న్ అయిందన్న? ఎప్పుడు టర్న్ అయిందంటే తెలంగాణ వచ్చింది, ఉమ్. పరిపాలన జరుగుతుంది గత 12-14 ఏళ్ళ నుంచి. ఉమ్. 5 సంవత్సరాలు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రెండు పర్యాయాలు కదా కేసీఆర్, అవును. 2 పర్యాయాలు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉమ్. ఖచ్చితంగా ఒక మార్పు అనేది కనబడుతుందనే ఆశనైతే ఉన్నది ఉమ్. కళాకారుల పట్ల. ఓకే. అంటే సినిమా వైపు ఎప్పుడు మళ్ళీంది మీరు? సినిమా వైపా? ఉమ్. సినిమా వైపు అంటే పాటలే పుంజుకొని పోయినాయి, పాటలే పాటలే పోయినాయి.
ఒక కళాకారుని పాటల మార్గం publicity- ఆటోమేటిక్ గా పాట పాటల కనిపిస్తుంది. పబ్లిసిటీ ప్రజల నుంచి చేరుకున్నాయి సినిమా ప్రపంచానికి. మొదట మీ సినిమాలో మీ పాట వచ్చినప్పుడు అంటే మీ ఎట్లా అనిపించింది మీకు? బాగా అనిపించింది. సంతోషం కలిగింది. స్వయంగా నేను ఒక థియేటర్లో పోయినా, ఆ. ఇది ఆర్నారాయణమూర్తి సినిమా కూలైన విడుదలైనప్పుడు ఓకే. జమ్మికుంటలు అనుకుంటా బహుశా సినిమాలో పోయినా. ఉమ్, ఎప్పుడైతే నా పాట ప్రారంభమైందో ఉమ్, క్లాప్స్ కొడుతుంటారు మొత్తం సినిమా థియేటర్లో. నాకు అప్పుడు అనిపించింది ఉమ్, ఇక పాటకు ఒక గుర్తింపు అనేది సినిమా ద్వారా కూడా నాకు వచ్చింది అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఓకే. అంటే అవి మీ అనుభవాలు అనుకోవచ్చా లేదంటే అనుభవం పాట అంటే అనుభవం ఇంట్లో మీ అనుభవం? పాట పవర్ ఆ, పాట పవర్ అది. ఓకే. పాట నేపథ్యం ఉమ్. ఇంట్లో నుండి వచ్చిందా లేదంటే కేవలం సినిమా కోసం పాడిరా? ఏది మీ ఇంట్లో ఈ ఇద్దరు లే, లే, మధ్య లే, 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 అదేం లేదు. అదేం లేదు, వ్యవస్థ మీద వ్యవస్థ మీద. వ్యవస్థ మీదనే ఆ, వ్యవస్థ మీదనే చూసిన చాలా మందిని ఓకే. అటువంటి జరిగినటువంటి సంఘటనలు చూసినాకనే ఆ పాట తీయటం జరిగింది, ఉమ్. అంటే మీ పాట సినిమాల్లో కూడా మీకు గుర్తింపు తీసుకొచ్చింది, తీసుకొచ్చింది. కానీ తెలంగాణలో అయితే ఇప్పటివరకు గుర్తింపు తీసుకురాలే. చాలా అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? ఇంకా? కొద్దిగా బాధనే అనిపిస్తుంది. ఉమ్, కానీ పాడే కాడ పాడుతూనే ఉన్నారు చాలా మంది, ఉమ్, చాలా మంది పాడుతూనే అనేక చోట్ల వినటం జరిగింది. నేను ఓకే. ఛానళ్ళలో కూడా చాలా మంది అవునవును, చాలా కుటుంబాలలో వాడుతూనే ఉంటారు. పాడుతూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వేరే ఇంకా ఏదైనా పాట మీకు నచ్చింది మీకు? ఫోక్ సాంగ్ వేరే- ఆ, తమ్మల పాకేసినాడే మరిది రాజడు, కాడిబీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు. తమ్మల పాకేసినాడే మరిది రాజడు, కాడిబీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు. తమ్మల పాకేసినాడే మరిది రాజడు, కాడిబీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు. చేతికి గడి పెట్టినాడు చేతరెడి పట్టినాడు, గల్లి గల్లి తిరిగినాడే మరిది రాజడు, వాడు గల్లి గల్లి తిరిగినాడే మరిది రాజడు. సైకిల్ సవారి మీద పైసలు పట్టాల మీద పచ్చబరిసి పంచినాడే మరిది రాజడు, మరిది రాజడు. తప్పల పాకేసినాడే మరిది రాజడు, కాడి బీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు. తప్పల పాకేసినాడే మరిది రాజడు, కాడి బీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు. కోడి కూర వండుకొని కొదున్నాడు వదల్ల కాడ, కోడి కూర వండుకొని కొదున్నాడు వదల్ల కాడ. పక్కదాగి పన్నాడే మరిది రాజడు, వాడు పక్కదాగి పన్నాడే మరిది రాజడు. సైకిల్ ఎవడో పట్టపాయ బట్టలెవడో ఇష్టపాయ, సైకిల్ ఎవడో పట్టపాయ బట్టలెవడో ఇష్టపాయ. ఇచ్చ తిరిసి ఇంటికొచ్చే మరిది రాజడు, మరిది రాజడు. చమ్మల పాకేసినాడే మరిది రాజడు, కాడి బీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు. మరి చమ్మల పాకేసినాడే మరిది రాజడు, కాడి బీడి లేకపోతే వాడు ఆగడు, వాడు ఆగడు, వాడు ఆగడు. నా మరిది రాజడు, వాడు ఆగడు, నా మరిది రాజడు. అంటే పాటలు రాయడమే గొప్ప అనుకుంటే రాసి పాడడం అంటే అది పెద్ద ముచ్చటనే. పెద్ద అంటే ఆ, సింగర్ గా అది నా బాధ్యత కదా. ఓకే. రాసిన పాటలన్నీ ఏదన్నా ఆల్బమ్ చేసుకురానా లేదంటే చాలా వచ్చినాయి, సీడీలు వచ్చినాయి, సీడీలు వచ్చినాయి? సీడీలు వచ్చినాయి, చాలా ఉమ్, చాలా సీడీలు వచ్చినాయి. ఉమ్. మీ దగ్గర అనేక మంది శిష్యులు బయటకు వెళ్ళారు, చాలా మంది వాళ్ళు బయట మంచి పేరు తెచ్చుకుంటా మంచి ఉన్నారు. పేరు తెచ్చుకున్నారు. ఏమనిపిస్తుండే అన్న మీకు? నా గురించి వాళ్ళు ఒక స్థాయికి వచ్చి నిలబడారంటే అది గర్వకారణమే, అది Okay. బికాస్ ఆఫ్ మీ. ఉమ్, నా ద్వారా వాళ్ళు వచ్చిందంటే అది గర్వకారణమే. అది ఓకే. కష్టపడ్డారు ఉమ్. చాలా మంది. కష్టానికి ఫలితం వచ్చింది, గురువుగా సంతోషపడతా ఉన్నాడు. ఉమ్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉండబోతా ఉంది అనుకుంటారు భవిష్యత్తు? భవిష్యత్తు నడుస్తూనే ఉన్నది. ఉమ్, విన్నారా, కొత్త పరిపాలన వచ్చింది. ఉమ్, నేను కోరుకునేది ఒకటే, ఉమ్. ఇప్పుడు కళాకారులను గుర్తించాలి, ఓకే. ఇది ఒకటే నేను కోరుకునేది. ఎట్లా నడుస్తుందన్న ప్రస్తుతం కుటుంబ నేపథ్యం? చాలా మంది తెలంగాణ ఉద్యమాల్లో ఆస్తులు కోల్పోయారు, అవును. ఉద్యోగాలు కోల్పోయారు, ఆ వయసును కోల్పోయారు, అవును. అనేకం కోల్పోయారు. ఉమ్. ఇప్పుడు ఎట్లా నడుస్తా ఉంది మీ అంటే ఉదాహరణకు మీ జీవితం ఎట్లా నడుస్తా ఉంది? ఎట్లాగంటే కొంత అన్బ్యాలెన్స్గానే ఉన్నది, అన్బ్యాలెన్స్. అన్బ్యాలెన్స్గానే ఉన్నది. తెలంగాణ వచ్చినాక బతుకులు మారుతాయని చెప్పేసి మారుతాయి అనుకుంటే అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఖచ్చితంగా మారుతాయని నేనైతే నమ్ముతున్నా, నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నది ఖచ్చితంగా. ఇంకా ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు, చాలా కొంతమందికి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ అయితేనే, మంది. కోదండరామ్ అయితేనే, వాళ్ళు ఎప్పుడన్నా గుర్తిస్తారన్నా మిమ్మల్ని? కోదండరామ్ వెంబడి చాలా తిరిగింది నేను, కోదండరామ్ వెంబడి తిరిగింది నేను, అనేక ప్రోగ్రాంలో తిరిగిన ధూమ్ధాంలలో. ఎప్పుడన్నా కన్నప్పుడు మాట్లాడతారా? మాట్లాడతాడు సార్, మాట్లాడతాడు.
అడిగిరు ఎప్పుడన్నా మాకు మా మా మనుషులందరికీ మా కళాకారులకు గుర్తింపు ఇవ్వండి అని? చెప్పినాం, విన్నవించినాం చాలా సార్లు. ఉమ్, చేద్దాం చూద్దాం, చేద్దాం చూద్దాం. చేస్తారని అయితే ఆశిస్తారు. ఉన్నాం, ఆశ అయితే ఉన్నది, ఒక ఆశనైతే ఉన్నది, ఆశ అయితే ఉన్నది. ఓకే. ఎందుకంటే అర్హులమని, దానికి నేను అర్హుడిని అని భావిస్తున్నా. ఓకే. ఎందుకంటే నేను నా త్యాగం ఉన్నది ఇలా చాలా ఫైట్ చేసినాం, అవును, పాటలతోని, వాయిస్తోని. ఓకేనా. పాట మీకు అన్నం పెట్టకున్నా పాటనైతే నమ్ముకొని ఉన్నారు. నమ్ముకున్నాం. ఇంకా పాటలో అనేక తత్వాలను కూడా మీరు రచించారు. ఒకసారి మా కోసం మరో తత్వం ఒకటి. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. మూన్నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకులమేనా. మూన్నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకులమేనా. కనుమూసి కాటికి వెళితే మురిగేది నీ కనుమేరా. కనుమూసి కాటికి వెళితే మురిగేది నీ కనుమేరా. మురిసేవు బతుకును చూసి మరిచేవు మరణము రీతి. మిడికేవు ఎందుకు నరుడా పైవాణ్ణి మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెలు గదరా. ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెలు గదరా. మోసేది నలుగురే గదరా కదిలేది గుండె గదరా. మోసేది నలుగురే గదరా కదిలేది గుండె గదరా. అదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము. అదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము. రగిలేను నీ చితి మంట మిగిలేది ఏముందంట. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. ఓకే. ఇది హుస్నాబాద్ వెళ్ళమైన పాట. నాకు ఈ పాటకి దాదాపు 5-6 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఆల్ ఇండియా కాంపిటీషన్స్. అదే పాట హుస్నాబాద్ లో రేణుకెళ్ళవ టెంపుల్ ఉంటుంది, తల్లి మీద చేసిన పాట. ఎల్లవో ఎల్లవో ఎల్లవ్వ తల్లో దండాలమ్మో. ఎల్లవ్వ తల్లో శరణు శరణు శరణు. ఎల్లవ్వ తల్లో దండాలమ్మో. ఎల్లవ్వ తల్లో మా తల్లి ఎల్లవ్వ మమ్ముగా పడే ఎల్లవ్వ. మా తల్లి ఎల్లవ్వ మమ్ముగా పడే ఎల్లవ్వ. ఎల్లవ్వ తల్లో దండాలమ్మో. ఎల్లవ్వ తల్లో ఎల్లవ్వ తల్లో దండాలమ్మో. ఎల్లవ్వ తల్లో తాపకొక్క ముక్కు మొక్కనే వడితి తడువకొక్క కోడి కొయ్యనే వడితి. తాపకొక్క ముక్కు మొక్కనే వడితి తడువకొక్క కోడి కొయ్యనే వడితి. కోపమెందుకే తల్లి ఎల్లవో కరుణించు శ్రబాదు ఎల్లవ్వా. కోపమెందుకే తల్లి ఎల్లవో కరుణించు శ్రబాదు ఎల్లవ్వా. ఎల్లవ్వ తల్లో దండాలమ్మో. ఎల్లవ్వ తల్లో ఎల్లవ్వ తల్లో దండాలమ్మో. ఎల్లవ్వ తల్లో యాట యాట పోతు కొయ్యనే వడితి మందిని పువ్వకు పిలువనే వడితి. యాట యాట పోతు కొయ్యనే వడితి మందిని పువ్వకు పిలువనే వడితి. కోపమెందుకే తల్లి ఎల్లవో కరుణించు శ్రబాదు ఎల్లవ్వా. కోపమెందుకే తల్లి ఎల్లవో కరుణించు శ్రబాదు ఎల్లవ్వా. తాపకొక్క ముక్కు మొక్కనే వడితి తడువకొక్క కోడి కొయ్యనే వడితి. తాపకొక్క ముక్కు మొక్కనే వడితి తడువకొక్క కోడి కొయ్యనే వడితి. కోపమెందుకే తల్లి ఎల్లవో కరుణించు శ్రబాదు
తల్లో దండాలమ్మో ఎల్లవ్వ తల్లో ఎల్లమ్మో ఎల్లవ్వో ఓకే అన్న. ఇంకా కూడా అంటే ఈ ఏజ్ లో ఇట్లా ఊపుతో పాటలు పాడుతా ఉన్నారంటే అప్పుడు ఎట్లా పాడిరో ఊహించవచ్చు. ఇట్లనే అంటే ఇదే బేస్ అప్పుడు ఇదే ఉండేదా? బేస్. ఎక్కువ ఏం లేకుండే ఇంకా బేస్ కొనసాగుతా ఉంది. సాబు ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తాడు, 18-20 ఏళ్ళ నుంచి చూస్తాడు. ఆ, ఇదే ఎట్లా అన్నా ఇంకా అంటే ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి రాజకీయం వైపు అడుగులు వేయాలని ఇప్పుడు అనిపించలే? లేదు, ఆలోచన లేదు, ఎప్పుడు లేదు. ఉమ్, ఒక కళాకారుడిగా ఆ, ఒక గుర్తింపు రావాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నాను నేను. స్వరాష్ట్రంలో నా రాష్ట్రం కోసం స్వరాష్ట్రం అంతే కదా. నా రాష్ట్రం కోసం పనిచేసినా నాకు ఒక గుర్తింపు కావాలంటారు. అవు. ఓకేనా. ఇంకా మీరు అంటే ఏదైతే రైళ్లు బస్సులు ఉమ్. ఇంకా అనేక వాహనాల మీద కూడా వాడిరు గతంలో, ఆ రైళ్లు మీద కూడా ఒక పాట ఉంది మీది. ఒకసారి ఆ పాట ఎందుకు వాడాల్సి వచ్చింది ఒకసారి మా కోసం ఆ పాట. ఆ పాట రాయడానికి కారణం ఏంటిదంటే రామగిరి ట్రైన్, సింగరేణి ట్రైన్, ఈ 2 ట్రైన్స్ కొత్తగూడెం నుంచి బల్లార్ష పోతాయి, కాగజ్ నగర్ పోతాయి. అయితే అందులో నిత్యం మనకు ఎదురయ్యేది ఏంటంటే బిచ్చగాడు. ఓకే. బఠానీలు అమ్ముకునేటోళ్ళు, పల్లీలు అమ్ముకునేటోళ్ళు, సమోసాలు అమ్ముకునేటోళ్ళు, కూల్ డ్రింక్స్ అవి అమ్ముకునేటోళ్ళు. నిత్య జీవితం అన్నమాట వాళ్ళు. ఓకే. ఎంత బీదరికం ఉన్నారంటే నేను చూసిన వాళ్ళ లైఫ్స్ని, మహబూబాబాద్లో చూసింది నేను వాళ్ళని. చాలా భయంకరమైనటువంటి స్థితి వాళ్ళది. అటువంటి వాళ్ళు టైంకి ఆ ట్రైన్ క్యాచ్ చేసి టికెట్ లేకుండా టీసీ పట్టుకోవడం, కొట్టడం రకరకాలుగా చూసింది. అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని ఈ ట్రైన్లలో నేను గమనించి నా తెలంగాణలో నడుస్తున్నటువంటి 2 ట్రైన్లను తీసుకున్నాను నేను. ఒకటి రామగిరి, ఒకటి సింగరేణి. రామగిరి ట్రైన్ అది కొత్తగూడెం నుంచి వస్తుంది, సింగరేణి కూడా కొత్తగూడెం నుంచే వస్తుంటుంది, కాగజ్ నగర్ బల్లార్ష పోతుంటాయి అన్నమాట. ఆ 2 ట్రైన్లని బేస్గా తీసుకొని అందులో ఈ సమోసాలు, పల్లీలు, పోతే ఇవి కూల్ డ్రింక్స్ అమ్మేటోళ్ళు తిరుగుతారు కదా పాపం, వాళ్ళు రోజువారు కూలీలు తిరిగినే ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన పాట. రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల బోదా ముట్టేషన్ల రైలెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, కాజీపేటల కూత పెడుతుంది బండి కాగజ్ నగర్కి వెళ్తుంది, కాజీపేటల కూత పెడుతుంది బండి బల్లార్ష బయలెళ్తుంది, రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల బోదా ముట్టేషన్ల రైలెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల బోదా ముట్టేషన్ల రైలెక్క, పిచ్చగాళ్లకు తల్లిదండ్రులు బంధు, పేద సాదర స్నేహితులు, కొలువు లేని పోరగాండ్లు సమోసలు పల్లె అమ్మి బతుకుతుండ్రు, పిచ్చగాళ్లకు తల్లిదండ్రులు బంధు, పేద సాదర స్నేహితులు, కొలువు లేని పోరగాండ్లు సమోసలు పల్లె అమ్మి బతుకుతుండ్రు, నిరుపేదలంబాడి చెల్లెలు, మా నిరుపేదలంబాడి చెల్లెలు, మల్లి కాయలమ్మి బతుకుతున్నారు, రామగిరి పోతాంది రామబాణం, పిల్ల పోతా ముట్టేషన్ల రైలు, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, బయలెళ్ళిపోతాంది వెలుగునిచ్చే రామగుండంకు దండాలు, కొరత లేదు డొంటు మర్రి, నల్ల బంగారాల గోదావరి గని దాటి పరిగెడుతుంది మంద మర్రి, వెలుగునిచ్చే రామగుండంకు దండాలు, కొరత లేదు డొంటు మర్రి, నల్ల బంగారాల గోదావరి గని దాటి పరిగెడుతుంది మంద మర్రి, టైం పాస్ చెన్నే బటానా, అరే టైం పాస్ చెన్నే బటానా, టైం పాస్ చెన్నే బటానా, బండ్లే చూసుంటే గానా బజానా, గానా బజానా, గానా బజానా, రామగిరి పోతాంది రామబాణం లెక్క, పిల్ల బోదా ముట్టేషన్ల రైలు, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది 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 లెక్క. సూపర్ అన్న. ఓకే,
అనేక పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమంలో అటు సినీ రంగంలో ఇటు ఏదైతే సాధారణ జనాలు కూడా వినేటువంటి పాటలన్నీ పాడి 5 సార్లు అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తికి ఇప్పటికీ ఒక గుర్తింపు రాలేదు. సరే, గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒంటెద్దు పాలన చేసిండు, అనేక మంది కళాకారులను కంటతడి మిగిలిచిండు. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డిని అనేక మంది నమ్ముతా ఉన్నారు కళాకారులు, ఉద్యమకారులు. ఆయన వల్ల నాన్న వీళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ పోరాటానికి ఒక గుర్తింపు వస్తుందని చెప్పేసి మురళీ మదన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉంది. అలాగే ఉద్యమకారులం అని చెప్పుకుంటూ పదవులు ఎక్కినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ అలాగే కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీతో పాటు నడిచినటువంటి వాళ్ళు అనేక మందిని, లక్షల మందిని ఒక చోట నిలబెట్టాలంటే మాట సరిపోదు, దానికి పాట తోడు కావాలని అనేక పాటలు రాసి పాడి అనేక మందిని ఒక ఊపందించినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందులో మురళీ మదన్న లాంటి వాళ్ళు ఇంకా కూడా గుర్తింపు దక్కక వాళ్ళ పాటలు రాష్ట్రం అంతా తిరిగినప్పటికీ కూడా వాళ్ళ మనుషులు రాష్ట్రంలో ఎవరికి తెలియకుండా ఇంకా ఒక ప్రాంతానికి అంకితమై ఉన్నారు. వాళ్ళ లాంటి వాళ్ళని గుర్తించినప్పుడే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో కూడా ఖచ్చితంగా బయటపడతాయని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వం పైన అన్న అయితే నమ్మకంతో ఉన్నాడు, అదే నమ్మకం నిలుపుకోవాలని చెప్పేసి, ఉద్యమకారుల ఉసురు మీకు తల కూడా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళను గుర్తించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. చివరిగా అన్న, ఈ జనరేషన్కి, ఈ సమాజానికి సెట్ అయ్యేటట్టు ఒక పాట పాడి లాస్ట్గా మీరు చివరిగా మీరు మాట్లాడేసి. వాస్తవంగా గుట్కా, తంబాకు, సిగరెట్లు, బీడీలు తోని అనేక మంది టీబీతోని ఊపిరితిత్తులు చెడిపోయి చనిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పాట ఇది. అరే పను పరాగు గుట్టుకా, తింటే పానం పోతాది కొడుకా, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, గుట్కాను గొంటివా గుట్టుక్కుమంటావురో. అరే పను పరాగు గుట్టుకా, తింటే పానం పోతాది కొడుకా, పను పరాగు గుట్టుకా, తింటే పానం పోతాది కొడుకా. ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, ఇనకుంటే ఓ కొడుక, ఇనకుంటే ఓ కొడుక ఇనకుంటే ఓ కొడుక గుట్టాను వంటివా గుట్టుకోమంటావు. పను పరాగు గుట్టుగా, తింటే పానం పోతాది కొడుకా. రంగు రంగు పొట్లాలు తింటవచ్చు కష్టాలు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు. రంగు రంగు పొట్లాలు తింటవచ్చు కష్టాలు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు. మత్తు మస్తు ఉన్నదాన్ని నమిలి నమిలి మింగితే కడుపులోన ఖచ్చితంగా కలుగు అన్సరు, కడుపులోన సారా మీరు ఉన్ననాడు తిన్ని గుక్కలాడవాయ్, సారా మీరు ఉన్ననాడు తిన్ని గుక్కలాడవాయ్, సర్కారు ధర పోయి గుట్కాలను వస్తాయి. పాను పరాగు గుట్టుకా, తింటే పానం పోతాది కొడుకా, పాను పరాగు గుట్టుకా, తింటే పానం పోతాది కొడుకా. ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా, గుట్కలేని ఊరు వాడ యాడనన్న ఉన్నదా, ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా, గుట్కలేని ఊరు వాడ యాడనన్న ఉన్నదా. ఆడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు, పూల దండలు, ఆడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు, ఆడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు. పానాలు తీయబట్ట గుట్క పిచ్చి ముండలు, పాను పరాగు గుట్టుకా, తింటే పానం పోతాది కొడుకా, పాను పానం పోతాది కొడుకా. ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావు, ఇనకుంటే ఓ కొడుక, ఇనకుంటే ఓ కొడుక గుట్కాను వంటివా గుట్టుకోమంటావు. పానం పరాగు గుట్టుకా, పానం పోతాది కొడుకా, పానం పరాగు గుట్టుకా, పానం పోతాది కొడుకా, పానం పోతాది కొడుకా, పానం పోతాది కొడుకా, పానం పోతాది కొడుకా. నిజంగా మీరు ఒక గ్రంథాలయం అన్న. అనేక పాటలు అటు సినిమాలకు, ఇటు తెలంగాణ ఉద్యమానికి
ఇటు నాట్లైట్స్ ఎక్కడ వాడుకునేటువంటి మహిళలకు అనువుగా ఉండేటువంటి పాటలు, అటు వాహనాల పైన, ఇటు సింగరేణుల పైన అనేక పాటలు ఒక గ్రంథాలయంగా మీరున్నారు. మీకు గుర్తింపు రాలేదని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది అనుకోవచ్చు. ఖచ్చితంగా మీ ఛానల్ రీచ్ అవుతుందని నేను కూడా భావిస్తున్నా. రేవంత్ రెడ్డి దాకా పోతుంది ఖచ్చితంగా. ఏం కోరుకుంటారు అన్న చివరిగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని మీతో ఖచ్చితంగా? అంటే ఈ ఇంటర్వ్యూతో ఎండింగ్ కాదు, ఖచ్చితంగా మీతో ఒక పాడ్కాస్ట్ చేయాలి. అది ఖచ్చితంగా ఒక పెద్ద అంటే చరిత్ర మొత్తం మీ దగ్గర ఉంది. ఈ గ్రంథాలయాన్ని ఖచ్చితంగా పొందుపరచాల్సిన బాధ్యత మా దగ్గర కూడా ఉంది. మరోసారి కూడా మనం కూర్చోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తప్పకుండా. చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని. సరే చాలా మందిని గుర్తిస్తున్నాడు. ఆమె వారు ఎలక్షన్లకు ముందు హామీ కూడా ఇచ్చిండ్రు, ఇది నిరుద్యోగ కళాకారులకు చేస్తామని. కొంతమందిని గుర్తించిండు సార్, 8-9 మందిని కూడా గుర్తించడం జరిగింది. ఆ కోవకు చెందినవాడిని నేను కూడా. కొన్ని పాటలు కాదు కదా, దాదాపు 2000 పైన పాటలు రాయడం జరిగింది. 28,000 పాటలు కూడా పాడటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కోసం అనేకమైనటువంటి కష్టాలు పడ్డాం. ఆ రోజులలో అనేకమైన కష్టాలు పడ్డాం. చెప్పినా కదా, అరెస్ట్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది, నానా హింసలకు గురైనాం మేము. అనేకమైనటువంటి కార్యక్రమాలల్లో పోలీసుల ద్వారా అనేక చిత్రహింసలు అనుభవించడం జరిగింది. సరే, వాటి గుర్తింపుగా తెలంగాణ పాటలు కూడా నేను రాయడం జరిగింది. మీరు కూడా విన్నారు అలాంటి పాటలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తిస్తారని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతోనే నమ్ముతున్నా. అంటే మిమ్మల్ని గుర్తించాల్సిందే ఖచ్చితంగా. దాదాపు 3,000 దాకా పాటలు అని చెప్పేసి అంటే ముచ్చట కాదు. అది ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసి మీలాంటి వాళ్ళు అనేక మంది త్యాగమే. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎంగా అయినారు అని చెప్పేసి అంటే మీలాంటి వాళ్ళు అనేక మంది కష్టం. ఆ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నామన్నా. దీన్ని వీలైనంత ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేస్తాం, పబ్లిక్ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. మరోసారి కూడా మీతో మేము కూర్చుండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమకారులు చాలా రేర్గా ఉన్నారు. అందులో మీరు ఉండడం ఖచ్చితంగా మిమ్మల్ని సమాజానికి గుర్తించాలి, సమాజంలో మీరు కనిపించాలి, సమాజానికి వాస్తవాలు కూడా చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.